మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరు ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒక సంచలనం. స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని 2026 ఐపీఎల్లో ఆడటం లేదా అంటే ఆడడనే సమాధానమే వినిపిస్తోంది. సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడిగా కాకుండా చీఫ్ కోచ్గా ధోని వ్యవహరించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని ధోనినే పరోక్షంగా స్పష్టం చేస్తున్నాడు. ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన జట్టుతో పాటు మరో 15 ఏళ్లు ఉంటానని తేల్చి చెప్పేశాడు ధోని. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ధోని 2026 ఐపీఎల్పై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో తప్పకుండా ఉంటానని, అది కూడా సీఎస్కేతోనే ఉంటానని తేల్చి చెప్పేశాడు. జట్టు సభ్యుడిగానా కోచ్గానా అనే విషయం మాత్రం ప్రస్తుతానికి చెప్పలేదు. జట్టు సభ్యుడిగా ఉంటానని మాత్రం చెప్పట్లేదు. ఎలా అయినా సరే సీఎస్కేతో తన అనుబంధం కొనసాగుతుందని, ఎల్లో జెర్సీలో చెన్నై వస్తానని స్పష్టం చేశాడు ఈ జార్ఖండ్ డైనమైట్. ఐపీఎల్ ఆడే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందంటూ, కానీ మీరు ఎల్లో జెర్సీ గురించి అడిగితే నేను ఎప్పుడూ ఆ జెర్సీలోనే ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు. సీఎస్కేతో కలిసే ఉంటా, ఇంకో 15 నుండి 20 సంవత్సరాల పాటు కూడా ఈ బంధం కొనసాగేలా ఉంటుంది. అభిమానులు ఇంకొన్నాళ్ల పాటు నేను ఆడతానని మాత్రం అనుకోవద్దు అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ధోని జట్టు సభ్యుడిగా కాకుండా కోచ్గా వ్యవహరిస్తారనే విషయంపై క్లారిటీ వచ్చినట్టేనని సీఎస్కే మేనేజ్మెంట్ చెబుతోంది. చెన్నై సూపర్ కింగ్స్తో ఉన్న బంధం గురించి కూడా ధోని మాట్లాడారట. సీఎస్కేతో బంధం తాను ఓ మంచి క్రికెట్గా మారడమే కాదు, మంచి మనిషిగా ఎదగడానికి కూడా చాలా దోహదపడిందని తెలిపాడట. అయితే గత 2 ఏళ్లుగా సీఎస్కే అభిమానుల అంచనాలను అందుకోలేక డిసప్పాయింట్ అవుతున్నాడు ధోని. దాని నుంచి ఎన్నో నేర్చుకున్నానని చెప్పాడు. సీఎస్కే ప్లేయర్గా రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఆ జట్టును మాత్రం విడిచిపెట్టనంటూ ధోని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాడు. మధ్యలో 2 ఏళ్లు మినహా మొదటి నుంచి ధోని సీఎస్కే తరపున ఐపీఎల్లో పాల్గొన్నాడు. చెన్నై జట్టుకు 5 సార్లు టైటిల్ అందించిన విజయవంతమైన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు ఈ జార్ఖండ్ డైనమైట్. మొత్తం 264 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు ధోని. 5243 పరుగులు చేశాడు. ఇక 178 క్యాచ్లు, ఇక 47 స్టంపింగ్స్ చేశాడు. ఇక ధోని స్టంపింగ్స్ గురించి పెద్దగా మనం ఎవరం కూడా చర్చించాల్సిన అవసరం లేదు. రెప్పపాటులో స్టంపింగ్ చేయాలంటే అది ధోని తర్వాతే. ఎక్కువ మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన రికార్డు కూడా ధోని సొంతం. 235 మ్యాచ్లకు ధోని కెప్టెన్సీ చేశాడు. 155 మ్యాచ్లతో రోహిత్ 2వ స్థానంలో, 143 మ్యాచ్లతో కోహ్లీ 3వ స్థానంలో నిలిచారు. మొత్తంగా ధోని క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన కోచ్గా మాత్రం ఖచ్చితంగా సీఎస్కేతోనే కొనసాగుతానని స్పష్టం చేయడంతో చెన్నై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.